హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమ. శ్రీ స్వామివారి బోధామృతంలో నిన్న ఆందోళన చెందకము అన్న అంశం చెప్పుకున్నాం కదమ్మా. ఈ రోజున సమదర్శియే పండితుడు అన్న అంశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. హరి ఓం. స్వామివారు అంటున్నారమ్మా, ప్రియ ఆధ్యాత్మిక సాధక, ఆచరణ శూన్యమై అనుష్ఠానరహితమైనటువంటి పాండిత్యము యథార్థమైన పాండిత్యము ఎన్నటికీ కాజాలదు. గొప్ప పాండిత్యం ఉంది నాకు, వేదవేదాంగాలు చక్కగా పాడేయగలను, కంఠస్థం కూడా వచ్చేసు, చెప్పగలను కూడా. కానీ దానిలో ఉన్న ఒక్క అంశాన్నైనా నేను ఆచరించను, ఒక్క దానిని కూడా అనుష్ఠానం చెయ్యను. అట్టి పాండిత్యము యథార్థమైన పాండిత్యము ఎన్నటికీ కాజాలదు. నువ్వు దేనినైతే తెలుసుకున్నావో దానిని ఆచరించాలి. ఆచరణ చేసి అప్పుడు చెప్తే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా చదివేసిన దాన్ని అప్పచెప్పినట్లుగా పాఠం చెప్పేసినట్టు చెప్పేస్తే దాని ఫలితం ఏమి, విన్నవాళ్ళు వినిపోతారంతే. అట్టి శాస్త్ర పాండిత్యము జీవన ఉపాధికి ఉపకరిస్తుందేమో కానీ శ్రేయో మార్గానికి దారి చూపించలేదు. అలా చెప్పడం అన్నది, ఆ పాండిత్యం అన్నది నువ్వు బతకడానికి ఏమైనా ఈ వేదం పడితే ఇంత, ఆ వేదం పడితే అంత ఏమైనా జీవన ఉపాధికి ఉపయోగపడుతుందేమో గాని నీకు శ్రేయో మార్గానికి దారి చూపలేదు. ఎన్ని గ్రంథాలు అధ్యయనము చేసినను, సర్వమతముల సదుపదేశములను శ్రవణము చేసినను, వివిధ మత గ్రంథములను ఆగ్రముగా పఠించినను, ఎన్ని గ్రంథాలైనా చదువు, సర్వమతాల యొక్క సదుపదేశాలన్నీ బాగా విను, వివిధ మత గ్రంథాలను ఆమూలార్గము కూడా పఠించినను కూడా సశీలము, వినయ విధేయతలు, ఇంద్రియ నిగ్రహము, హృదయ వైశాల్యము లేకపోతే అవి నీకు ఎట్టి ప్రయోజనమును కలిగింపజాలకపోవటయే కాకుండా అమూల్యమైన నీ కాలమును కూడా వ్యర్థపుచ్చిన వాడు వగుదువు. దానివల్ల ఏమిటి లాభం? దానివల్ల ఫలితం ఏమిటి? అందుచేత ఆచరణ శూన్యమై అనుష్ఠానరహితమైన ఎంత పాండిత్యమైనా సరే అమూల్యమైన కాలాన్ని వ్యర్థము చేసినట్లే ఉండును తప్ప అంతకంటే ఏ ప్రయోజనము ఉండదు. శాంతి సౌఖ్యములను అనుభవింపదలుచుకున్నావా నువ్వు? అయితే వివేక విజ్ఞానాలను పొందాలని నువ్వు ఇచ్చగిస్తున్నావా? వివేకవంతుడినై ఉండాలి, విజ్ఞానవంతుడినై ఉండాలి, నేను శాంతిని సౌఖ్యాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నావా? అయితే త్రికరణ శుద్ధిగా సత్కర్మ చెయ్యి. ఎంత చేయగలవు అంతే. వాటి ఫలమును సైతము పరమేశ్వరుడికి అర్పించు. నిర్దుష్ట జీవితంను గడుపుటకే ప్రయత్నించు. ఒక నియమపూర్వకమైన జీవితం గడపడానికి ప్రయత్నించేయి. త్రికరణ శుద్ధిగా నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు సత్కర్మ చెయ్యి. చేసి మళ్ళీ నేను చేశాను అనుకు, పరమేశ్వరుడు చేయించాడు అతడిదే అని పరమేశ్వరుడికి అర్పణ చెయ్యి. ఇటువంటి నిష్ఠతో జీవించడానికి నువ్వు ప్రయత్నించేయి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. భగవద్గీత 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పబడింది. నామరూపములు వేరే అయినను సర్వాంతర్యామి సర్వత్రా ఏకరూపమై వెలుగొందుట చేత విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగునందు, సునకమునందు, ఆ సునకాన్ని తినే చండాలుడి యందు చైతన్యాత్మకమై ఆ సర్వాంతర్యామి సమముగా ఉన్నాడని దర్శించువారే యథార్థమైన పండితులు. ఈ పాండిత్యాలు శాస్త్రాలు ఏమి తెలియకపోయినా పరమాత్ముడంటే అంతటా అన్నిటా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి
మహాశక్తి. అట్టి పరమాత్మ ఈ నానా రకాల నామరూపాలు ఏవైనా సరే ఆ నామరూపాలన్నిటినీ విద్య కలిగిన వాడి యందు, వినయ సంపన్నుడి యందు, బ్రాహ్మణుడి యందు, గోవి యందు, ఏనుగునందు, కుక్క యందు, కుక్కను తినేటువంటి చండాలుడి యందు, క్రియందు, కీటకమునందు, ప్రతి 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 ప్రాణి యందు చైతన్య స్వరూపుడే అన్నిటినిండా సమానముగా ఉన్నాడని దర్శించుటయే యథార్థమైన పాండిత్యం. అంతే, అలా దర్శించడమే వాడు నిజమైనటువంటి పండితుడు. వాడే పండిపోయాడు. వాడు పండిపోయిన వాడే పండితుడు. సమదర్శిత్వము అంటే అంతటా అన్నిటా ఏ అఖండ చైతన్య రూపమైన పరమాత్మ ఉండుట చేత ప్రతిదీ ఉండగలుగుతోందో ఆ దివ్య చైతన్యమే భగవంతుడని దర్శించగలిగిన వాడు. సత్యాన్వేషణమును అనర్గళముగా ఉపన్యసించగల వక్తృత్వమునందు గాని, భాషా సౌష్ఠవత్వమునందు గాని, లేక కావ్యరచన నిపుణత్వమునందు గాని కాకుండా అటువంటి సమదర్శిత్వాన్ని మానవ కళ్యాణమునందును, శాంతి సౌఖ్యములకు ఆవశ్యముకు సత్శీల ఆచార సదాచార అనుష్ఠానముల యందును, శమదవాది షట్క సంపత్తి యందును పొందుటలో గుర్తించువారు ధన్యులు. అటువంటి సమదర్శిత్వం నాకు కావాలి అంటే సత్యాన్వేషణలో అనర్గళంగా ఉపన్యసించగలిగిన వ్యక్తిత్వమునందు గాని, గొప్ప భాషా సౌష్ఠవం చేత గాని, కావ్యరచన నిపుణత్వం చేత కాకుండా ఏది చేసినా మానవులకు శుభము కలిగేలాగున, శాంతి సౌఖ్యాలు కలగడానికి అవకాశమైన మంచి శీలము, సదాచారము, అనుష్ఠానమునందు శమదమాది షట్క సంపత్తిని బడియుటలో అటువంటి సమదర్శకత్వము కలుగుతుంది అని గుర్తించిన వారు ధన్యులు. అంతటా నేను సమత్వమైన ఆ పరమాత్మను దర్శించాలి అంటే ఇప్పుడు అంతటా పరమాత్ముడే ఉన్నాడు, ఆ పరమాత్ముడిని చూడాలి అందరిలోనూ అని చెప్తే వినేసి మళ్ళీ తిరిగి చెప్తూ ఉంటారు పండితులు. అలా కాదు ఇక్కడ స్వామి చెప్తున్నది. ఎప్పుడైతే నీవు సత్యలము కలిగి సదాచార అనుష్ఠాన పరులందు సమాధి షట్క సంపత్తిని బడయగోరులోను గుర్తించాలి. అటువంటి సమత్వాన్ని ఎప్పుడు గుర్తించగలుగుతావు అంటే నీవు ఈ కావ్య రచన, ఈ ఉపన్యాసాలు అనే గొప్పతనంతో కాకుండా ఏది చేసినా ఇతరులకి ఉపయోగము కలిగేలాగా చెయ్యాలి. శాంతి సౌఖ్యాలకి అనుకూలమైనటువంటి శీలము, సదాచారము కలిగి ఉండాలి. శమదమాది, శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, అవన్నీ కలిగి ఉన్నవాడు సమదర్శి కాగలుగుతాడు. అంతటా ఉన్న పరమాత్మను చూడాలంటే ఇటువంటివన్నీ మనం ఆచరించాలి. అలాగా అలవర్చుకొని ఆచరించిన వారు ధన్యులు తప్ప ఇలాగా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, భాషా సౌష్ఠవం కలిగి ఉన్నవాళ్ళు, కావ్యరచన చేయగలిగిన వాళ్ళు ఇటువంటి సమదర్శిత్వాన్ని పొందలేరు. నీవు ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దాని యొక్క రచయితకు గల ఖ్యాతి ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకోకు. ఈ రచయిత ఎంత గొప్పవాడు, గొప్ప పండితుడేనా, గొప్ప ఆయనేనా అని దాని దృష్టిలో పెట్టుకోవడం మానేసి ఆ గ్రంథమునందు గల సద్వాక్యాలు ఏదైనా ఉంటే ఎవరు చెప్పారు అని యోచించుచు విలువైన కాలాన్ని వ్యర్థపుచ్చక గ్రంథములు చెప్పబడిన సద్విషయాలను నీ జీవిత రంగంలో ఎంతవరకు ఆచరణలో పెట్టగలవా అని యోచించుకుని తదనుగుణంగా నడుచుకొనిచు సర్వేశ్వరుని కృపకు పాత్రుడు వగుటకు ప్రయత్నించేయము. ఎవరెవరు ఎంతెంత గొప్పవారు, ఎంతెంత గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్ని రాశారు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా
దీనిలో ఉన్న సద్వాక్యాలు ఎవరు రాశారు అని కూడా ఆలోచించకుండా దానిలో చెప్పబడినటువంటి సద్విషయాలని నేను నా జీవితంలో ఎంతవరకు ఆచరించగలనా అని ఆలోచించుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటూ సర్వేశ్వరుని కృపకి, అలా నడుచుకుంటే సర్వేశ్వరుని కృపకి నువ్వు పాత్రుడు అవుతావు. ప్రాపంచిక మానవుల దృష్టిలో నువ్వు ఒక మహాజ్ఞానిగా ప్రసిద్ధి పొందాలని కీర్తి ప్రతిష్టలకే పాకులాడుతూ గ్రంథాధ్యయన ప్రవచనములు చేయుచూ ఉంటే దైవమునకు దూరం అయిపోయి ఆత్మవంచన చేసుకున్నవాడవవుతావు. కనుక యథార్థ ప్రయోజనాన్ని పొందగోరితే వినమ్రుడవై ఉండు, నిష్కపట బుద్ధితో ఉండు, సద్భావాలను సదా మనస్సులో వింటావు కదా, అటు మంచి భావాలను మనసులో మననం చేసుకోవాలి, నిలుపుకుని గ్రంథ పఠన చేసుకుంటూ ఉండడం, ఆ గ్రంథంలో ఉన్న మంచి మంచి మాటల్ని బోధల్ని వింటూ ఆ మంచి భావాల్ని మనసులో మననం చేసుకుంటూ గ్రంథాన్ని అభ్యసించుకోవాలి. ఏం చెప్పారు దీనిలో? శ్రీకృష్ణుల వారు 4వ అధ్యాయంలో పలానా శ్లోకంలో చెప్పారు కదా, ఇది చెప్పారు కదా, దీని అర్థం ఏమిటి? అబ్బా, ఎంత గొప్ప అర్థాన్ని చెప్పారు పరమాత్మ. ఇట్టి ఈ అర్థవంతమైన జీవితాన్ని నేను గడపాలి స్వామి. నా మనోబుద్ధులు ఇటువంటి దివ్యమైన ఈ వాక్కులను అనుసరించడానికి నాకు సహకరించేలాగా మీరు అనుగ్రహించండి స్వామి అంటూ ఆ గ్రంథాన్ని చదువుతూ దాని అర్థాన్ని గ్రహిస్తూ ఆ అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇట్లా చేయటి చేత నీవు అచిరి కాలంలోనే ఆత్మానుభూతిని పొందగలుగుతావు, ఆత్మానుభూతిని అంటూ భాగవతం 11వ స్కందంలో ఒక శ్లోకం, దేహస్థో విద్వాన్ స్వప్నాత్ యథోతితః అదేహస్థోపి దేహస్థ కుమతి స్వప్నదుక్ యథా. అంటే దేహముతో ఉన్నను దానికంటే భిన్నముగా ఉన్న సత్య శివ సుందరమైన తన స్వస్వరూపం యొక్క అక్షరమైనను మరువక వ్యవహరించుచు దేహంతో ఉన్నప్పుడు, మనం దేహంతో ఉన్నాం కదమ్మా, దేహంతో ఉన్నా ఈ దేహముని కంటే భిన్నముగా ఉన్న సత్యశివ సుందరమైన తన నిజస్వరూపము, దానిని ఒక్క అక్షరము కూడా మర్చిపోకుండా వ్యవహరిస్తూ నేను సత్యశివ స్వరూపుడను, నేను ప్రకాశమై ఉన్నాను, దేహమునందు ఉన్నానే గాని నేను దేహమును కాను, ఈ దేహమును సమస్త విశ్వమును ప్రకాశింపచేస్తున్నటువంటి నేను సత్యశివ సుందరమైన స్వస్వరూపమునై ఉన్నాను అన్న మాటని ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా వ్యవహరించుచు విజ్ఞాని అయి విజ్ఞాని యథార్థమైన పండితుడుగాను ఉత్తమ విద్వాంసుడుగాను పరిగణింపబడతారు. అలా ఉంటే అతడు నిజమైనటువంటి పండితుడు, అతడే ఉత్తమమైన విద్వాంసుడుగా పరిగణింపబడతాడు. శరీరంలో ఉన్నాడు కానీ శరీరం నేను కాదు, ఈ శరీరమును సమస్తమును తెలుసుకుంటున్నటువంటి తేజస్వరూపుడనైన పరమాత్మ నేను అని నిరంతరము ఒక్క క్షణం కూడా మరిచిపోకుండా ఉన్నవాడు నిజమైన పండితుడు, ఉత్తమ విద్వాంసుడుగా పరిగణింపబడతాడు. వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడు శరీరంతో, కానీ అది నేను కాదు, అది పరికరము, నేను సమస్తమును ప్రకాశింపచేసే తేజస్సును అని వ్యవహారం చేస్తుంటాడు. అతడు నిజమైన పండితుడు. ఇక స్వప్నావస్థ నుంచి మేల్కొని జాగ్రత్త అవస్థకి ఏతించిన పిదప స్వప్న పదార్థములు యథార్థముగా లేవనిన్ని అవన్నీ కేవలము మనోకల్పితాలే అని మనము గ్రహిస్తున్నాం కదా. తన దేహమును, ఇంద్రియములను, మనోబుద్ధి, చిత్త అహంకారములను, ఇంద్రియ విషయములను మరియు నామరూపాత్మకమైన ఈ సర్వ ప్రపంచాన్ని కూడా ఒక స్వప్నము వలె
వాటిపై కించిత్తైనను మమత్వమును పెట్టక ఉండు మహానీయుడే యథార్థమైన పండితుడు. ఉమ్. మరి కళలో అవన్నీ ఉన్నాయి కదా, అవును, ఉన్నాయి. అనుభవించేసినటువంటి అనుభూతులు సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయి కదా. ఉమ్. కానీ మెలకు వచ్చేసరికి అవన్నీ అవును. సత్యంగా లేవని మనసు ఏవేవో కల్పనలు చేసి సత్యం అన్నట్లు చూపించిందే గాని అవన్నీ అసత్యాలు కాబట్టి పోయాయి. నేను సత్యమై ఉన్నాను కాబట్టి దానిని చూసిన నేను అది ఉన్నప్పుడు అది పోయినప్పుడు ఉన్నాను అని తెలుసుకుని తన దేహాన్ని, ఇంద్రియాలని, మనోబుద్ధి, చిత్తహంకారాన్ని, ఇంద్రియ విషయాలని మరియు నామరూపాత్మకు ఈ సర్వ ప్రపంచాన్ని కూడా నా చేత తెలియబడే తాత్కాలిక దృశ్యమే అని భావించి వాటి మీద కించిత్తైనా మమత్వాన్ని పెట్టుకోకుండా ఉన్న మహానీయుడే యథార్థమైన పండితుడు. ఇప్పుడు ఈ క్షణంలో మనం పండితుల్లాగే ఉన్నాం అంతే కదా, మరి అది స్పష్టంగా తెలుస్తోంది కనుక. అదే. ఇది దీన్ని మనం శాశ్వతం చేసుకోవాలమ్మా, అందుకే చెప్పుకుంటున్నాం. అవును. ఏదో చెప్పేసుకుని స్వామివారి భక్తి కాబట్టి వినేసి వదిలేయడం కాదు. లేదు అత్తయ్య. ఇప్పుడు ఈ తాత్కాలికంగానైనా కలవలే సత్యమన్నట్లు చూస్తూ ఉన్నా కళ తొలగిపోగా దాన్ని తెలుసుకుంటూ ఉన్న నేను తొలగిపోలేదు గనక నేను సత్యమైనటువంటి ప్రకాశాన్ని. అలాగే మెలకు కూడా అంతే. ఇది కాసేపు రకరకాలుగా కనిపిస్తూ ఇది తొలగిపోతున్నా దానిని తెలుసుకుంటూ ఉన్నా అది తొలగిపోయినా తొలగిపోని శాశ్వత సత్య పదార్థమునే నేను అని ఈ సర్వప్రపంచాన్ని ఒక స్వప్నంలాగా భావించి ఇంకిప్పుడు దేని మీదైనా కించిత్తైనా మమత్వం ఉంటుందా? ఉండదు. అదిగో అలా ఉండువాడే మహనీయుడు, యథార్థమైన పండితుడు. అయితే ఇక్కడ పట్టకూటి చదువులు చదివి పండితులమని గర్వించి అహంకారలోలురై జీవించేవారు దేహముతో తాదాత్మ్యమును పొంది శరీరాలు శిథిలమైతున్నను సరే మమత్వ కారణం చేత వాటి మీద గల మోహాన్ని విడిచిపెట్టలేక దుఃఖ దౌర్మనస్యాల పాలవుతున్నారు. పట్టుకూడి చదువులు ఇప్పుడు ఇక్కడ అన్ని ఎంఏలు, ఎఫ్ఏలు ఎంత గొప్ప చదువులు చదివినా సరే ఎంతెంత బాగా ఎక్కువ చదువు అంతంత పెద్ద ఉద్యోగం వస్తే అంతంత ఎక్కువ డబ్బులు వస్తే అంతంత ఎక్కువ భోగాలు అనుభవించవచ్చు. అందుకే ఇక్కడ లోకంలో అందరూ చదువుకున్నది అందుకే చదువుకోండి తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రోత్సహిస్తున్నది. అందుకే ఎంత మాయామోహం. పట్టకూటి కోసం చదువులు చదివి పండితులమని గర్వించి అహంకార లోలురై జీవిస్తున్న వారు దేహముతో తాదాత్మ్యం పొంది శరీరము శిథిలమవుతున్నా సరే శరీరం మీద తను సంపాదించిన సంపాదన మీద మమత్వము కారణం చేత వాటి మీద గల మోహాన్ని వదలలేక దుఃఖాన్నిను దుర్బల మనస్తత్వాన్ని కలిగి బాధపడుతూ ఉంటారు. అట్టి వారు యజమాని చేత గెంటబడిన సేవకుడు వదలకుండా గట్టిగా ద్వారాన్ని పట్టుకుని ఏడుస్తున్నట్లు వెధవ పెళ్లి కొంపలోకి రాకని గెంటేస్తే యజమాని వాడు తిట్టినా కొట్టినా సరే ఆ ఇంటిని వదలలేక గుమ్మాన్ని పట్టుకు ఏడుస్తూ ఉంటాట. ఇప్పుడు ఆ సేవకుడు దుఃఖిస్తున్నట్లు ఇదిగో దేహము లేకపోతే శాంతిని పొందలేమని భావించి దేహం పోతుందేమోనని మరి దేహం లేకపోతే ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి అవకాశం ఉండదు కదా. ఉండదు. అందుచేత దేహం లేకపోతే శాంతి సౌఖ్యాలను పొందలేమని భావించి భయంతో మృత్యువును ఆనందముగా ఎదుర్కోలేక దేహరూప గేహాన్ని విడిచిపెట్టలేక ఇదిగో శోకవసులవుతున్నారు. బోళ్ళని చదువులు చదివి బోళ్ళంతా డబ్బులు సంపాదించేసి మూట కట్టేసుకున్నారులే, కానీ శరీరం జీర్ణించిపోయి శక్తిహీనం అయిపోయి చావుకి దగ్గర అయిపోతుంటే తన దేహ సుఖాలను లోక సుఖాలను అనుభవించడానికి పనికి వచ్చిన ఈ దేహాన్ని అలాగే తను కూడబెట్టుకున్నటువంటి వస్తువులని ఐశ్వర్యాల మీద మోహాన్ని వదలలేక వాళ్ళు
దేహం లేకపోతే నేను సుఖంగా ఉండలేను అని భావించి ఈ దేహం యొక్క మృత్యువును ఆనందంగా ధైర్యంతో ఎదుర్కోలేక ఈ దేహరూప గేహమును విడువలేక శోకవశులైపోతున్నారు లోకులందరూ. మినుగురు పురుగు యొక్క వెలుతురు కేవలము చూచుటకు మాత్రమే కనిపించును గాని దానితో దీపమును వెలిగించడానికి వీలవుతుందా? అవ్వదు. చక్క మిలుకు మెరిసిపోతుంది అలాగే, కానీ దాన్ని తీసుకెళ్లి ఇంకొక దీపం వెలిగించు, అవ్వదు, వెలుగదు. అలాగే ఈ ప్రాపంచిక విద్యలన్నింటినీ అభ్యసించి పెద్ద పెద్ద డిగ్రీలు పొంది ఉన్నత పదవులు పొందిన వారు ఆ చదువుల వల్ల తమ యథార్థమైన స్వస్వరూప అనుభూతిని ఏమాత్రము బడయలేని కారణము చేత ఇదిగో జనన మరణ సాగరం నుంచి కొట్టి కొనిపోతున్నారు. దానిలో పడి నిత్య అనిత్య వస్తు వివేకవంతుడైన పండితుడు తాను దేహము కంటెను ఇంద్రియముల కంటెను మనోబుద్ధి అహంకార చిత్తముల కంటెను వేరని గుర్తిస్తాడు. ఏది నిత్యమో ఏది అనిత్యమో వివేకం కలిగిన వాడు. ఇవన్నీ కేవలము గడియారం వంటి పనిముట్లు అంతే. గడియారమును వినియోగించుకున్నట్లుగా నీ మనసు నువ్వు వాడుకో. విలువైన చేతి గడియారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అలాగనే నీ మనసులో దోషాలను స్పష్టంగా గుర్తించి వాటిని నాశనం చేసుకో. విలువైన గడియారం లాంటిది నీ మనస్సు. దానిలో ఉన్న దోషాలని స్పష్టంగా గుర్తించి వాటిని నాశనం చేసుకుంటూ ఎట్టి కల్మషాలు దాని దరి చేరనీయక నిష్కల్మష హృదయుడవై వెలుగొందుతూ ఉంటే నీ జీవితం ఈ జన్మయందే ధన్యమైపోతుంది. నిరంతరము మనస్సుని నిర్మలంగా ఉంచుకో. ఏ కల్మషాలు అంటుకోనివ్వకు. అహంకారం మమకారాది రాగద్వేషాది ఏ కల్మషాలు అంటుకోనివ్వకు. ఎందుకంటే ఇక్కడ సత్య వస్తువు ఏదీ లేదు. ఏదో కాసేపు ఉంటుంది, పోతుంది. ఎందుకు దాని మీద నాకు ఆశ? ఎందుకు ఆ విషయాల మీద ఉబలాటం? దానివల్ల మళ్ళీ మనసంతా కలుషితమైపోతుంది తప్ప సత్యతను కోల్పోతుంది. కాబట్టి ఇక్కడ ఏది నిత్యమైన సత్యమైంది లేదు. ఉన్నది భగవంతుడే. ఎన్నో భగవంతుడే అనేటువంటి ధ్యానంతో ధ్యాసతో ఎప్పుడైతే ఉంటాడో అటువంటి వాడు నిష్కల్మష హృదయుడై ఈ జీవితము ఈ జన్మనంతే ధన్యం చేసుకోగలుగుతాడు. ఎవరైనా నిన్ను తెలివి తక్కువ వాడు అన్నారనుకో, మూర్ఖుడని మందుడవని నిందిస్తే వెంటనే నువ్వు ఉద్రిక్తుడు అయిపోతావు. క్రోధంతో ఉద్రిక్తుడు అయిపోతావు. నన్ను తెలివి తక్కువవాడు అంటాడా, నన్ను మూర్ఖుడు అంటాడా, నన్ను ముద్దంటాడా అని వెంటనే కోపంతో ఊగిపోతావు. వారి మీద విడుచుకు పడకిక ఓర్పు కలిగి తెలివి తక్కువ తనము బుద్ధి యొక్క దోషమని గుర్తించి, ఒకవేళ వాళ్ళు తిడితే ఓర్పుతో ఉండి తెలివి తక్కువతనం అంటే నా బుద్ధిలో ఉన్న దోషం అన్నమాట అని గుర్తించి దాన్ని సరిదిద్దుకోవడానికి కృషి చెయ్యి. నీ నేత్రాలు చూచుచున్నను చూడకుండునట్లు ఉండుము. కళ్ళు చూస్తూ ఉంటాయి, పట్టించుకోకు దేన్ని. ఎందుకంటే పట్టించుకున్నా ఉంటే పట్టుకుని లోపల కూర్చుంటాయి. ఏవో ఉన్నాయిలే అని నేత్రములు చూస్తున్నను చూడకుండా ఉన్నట్లును, చెవులు వింటున్నను నువ్వు వినకుండా ఉండేటట్లు అభ్యాసం చెయ్యి. మనకి ఆసక్తి లేని విషయాన్ని వింటూ ఉన్నా సరే వినకుండానే ఉంటాం. అవునా? మనకి ఆసక్తి లేని దృశ్యాలను కూడా అంతే. అలాగే రుచులు అంతే. ఆసక్తి ఉన్నవా చెప్పక్కర్లా, టక్కన పెట్టేసుకుంటాం. అలా కాదు, ఆసక్తి అనురక్తి వదిలేసి కళ్ళతో చూస్తూ ఉన్నను, చెవులతో వింటూ ఉన్నను, నాలుకతో తింటూ మాట్లాడుతూ ఉన్నను, చర్మంతో స్పర్శిస్తూ ఉన్నను, ముక్కుతో శ్వాసిస్తూ వాసన చూస్తూ ఉన్నను, మనసుతో ఆలోచిస్తూ ఉన్నను. దానిని దేనిని కూడా నీవు పట్టించుకోకుండా ఉండడాన్ని అభ్యాసం చేసుకో. జరుగు పనులన్నీ సత్వ రజస్తమో గుణాలను బట్టి జరిగిపోతున్నాయి. ఆయా గుణాలను బట్టి ఆయా సందర్భాల్లో ఆయా రకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటితో నువ్వెందుకు మిళితమవుతావు? మిళితం అవ్వకుండా జీవితంలో ఆత్మపరంగా గడుపుకో. గడవకపోతే ఆత్మవంతంగా ఉంటావు.
కలిస్తే మలినుడు అయిపోయి అలజడులు వస్తాయి. దేహం అయిపోతావు. ఇట్టి జీవనమే సఫలమవుతుంది. ఇది యథార్థమైన చదువు అని తెలుసుకో. విద్య అంటే ఇది. ఇట్టి విద్యను అభ్యసించి అందు ఉత్తీర్ణుడవై వెలుగొందుట సమదర్శియే, వెలుగొందుతున్న సమదర్శియే నిజమైన పండితుడిగా పరిగణింపబడతాడు. ఇట్టి యథార్థమైన విద్యను అభ్యసించి దానిలో చక్కగా ఉత్తీర్ణుడై వెలుగొందు సమదర్శియే నిజమైన పండితుడిగా పరిగణింపబడతాడు. చదువులు నేర్చిన దాని కల్ప ఫలము నీ చందంబు దాగాంచుటే. చదువులు నేర్చిన దాని ఫలంబు నీ చందము దాగాంచుటే. అదియే విద్య అవిద్య సర్వమును విద్యా దానమును చేయవే. సదయాత్మ నిన్ను నీకు దక్క తెలుపన్ సత్యంబుగాదేరికిన్. మది శుశ్రూష మనర్తు నీకు పరమాత్మ భక్తి చింతామణి. అంటే ఎన్ని చదువులు నేర్చానంటే దానికి తగిన ఫలితాన్ని నేను పొందాలి. విద్యను అవిద్యను సర్వమును కూడా నీవు విద్యా అవిద్యలు తెలుసుకునేటువంటి విద్యావంతుడివే. అటువంటి సద్విద్యను దానం చేస్తూ నాకు దానం చేయి స్వామి, విద్యా అవిద్యలను తెలుసుకోగలిగిన సద్విద్యను నాకు ప్రసాదించు. ఈ సదయాత్మ అది నీకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యము కాదు కదా. అట్టి నిన్ను నేను శరణు వేడుతున్నాను. నా మదిలో నీకు శుశ్రూషను చేస్తున్నానయ్యా పరమాత్మ అని ఆ పద్యం యొక్క అర్థం చింతామణి పుస్తకంలోది. కాబట్టి సర్వేశ్వరుని అనుగ్రహము చేత అచిరి కాలములోనే భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడివై వెలుగొందుదువు కాక అని ఆశ్రయించిన శిష్యుల్ని స్వామివారు ఆశీర్వదించారు. కాబట్టి నిరంతరము మనం ఏం చేయాలి, మన జీవనాన్ని ఎలా గడుపుకోవాలి, మన దోషాల్ని ఎలా వదిలించుకోవాలి, నిజమైన పండితుడుగా నిజమైన జ్ఞానిగా ఎలా జీవించాలి అన్నదాన్ని వివరించి చెప్పారు శ్రీ స్వామివారు. స్వామివారి ప్రతి బోధలోనూ గొప్పటి సందేశాలు మనకు అందుతూ ఉంటాయి. ఎందుకుని తరించమని స్వామివారు ఆశీర్వాదం చేస్తున్నారు. జై సద్గురు మహారాజ్ కి. హరి ఓం నమః.